తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకే కాదు, బీజేపీ అగ్రనేతలకు కూడా రెండు నాలుకలు ఉన్నాయి. బాబులానే వారికి రెండు కళ్ల సిద్ధాంతం ఉంది. అచ్చం బాబు రూట్లోనే బీజేపీ నేతలు యూటర్న్లు తీసుకోవడంలో, ప్లేట్లు ఫిరాయించడంలో వారికి వారే సాటి. వారు వేసినన్ని పిల్లి మొగ్గలు ఎవరూ వేసుండరు. వారు చూపినన్ని చిత్ర విచిత్ర విన్యాసాలు ఎవరూ చేసి ఉండరు. ప్రత్యేక హోదా నుండి పోలవరం దాకా, రైల్వే జోన్ నుండి మెట్రో రైలు దాకా పూటకో మాట, రోజుకో నిర్ణయం. ఏ ఎండకా గొడుగు పడుతూ విలువల్లేని రాజకీయాలతో దిగజారిపోతోంది కమలం పార్టీ. తమది సైద్ధాంతిక పార్టీ అని చెప్పుకుంటారు కమల్నాథులు. ఆ సైద్ధాంతిక పునాదులు కదిలిపోతున్నట్లున్నాయి. సిద్ధాంతాలు, విలువలు, నైతికతలతో పనిలేదనే స్థాయికి బీజేపీ అగ్రనేతలు చేరిపోయారా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. యూటర్న్లకు, రెండు నాలుకల ధోరణికి దేశ రాజకీయాల్లోనే ఛాంపియన్గా చెప్పుకుంటారు చంద్రబాబుని. ఇప్పుడు చంద్రబాబు కూడా అసూయతో భయపడేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఎవరూ ఉండరన్నారు మోదీ, అమిత్ షాలు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు అదే చంద్రబాబు నాయుడుతో జట్టుకట్టి ఎన్నికల బరిలో దిగారు. గత ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిందన్నారు మోదీ. ఈ ఎన్నికల ప్రచారంలో అదే చంద్రబాబును కీర్తిస్తూ బాబు, బీజేపీలతో పోలవరం వస్తుందంటున్నారు అమిత్ షా, మోదీలు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలతోనే 2014 ఎన్నికల్లో బాబు, మోదీలు ప్రచారం చేశారు. ఇద్దరూ అధికారంలోకి వచ్చాక హామీలు అటకెక్కించారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు చేతుల్లో పెట్టారు. అలా పెట్టినందుకు ఏపీకి ప్యాకేజీ ఇచ్చి ప్రత్యేక హోదా పక్కన పెట్టారు. ఇదేం అన్యాయం అని ఏపీ ప్రజలు అడిగితే చంద్రబాబే ప్యాకేజీ చాలు, హోదా వద్దు అన్నారని అన్నారు. అసలు పోలవరం ప్రాజెక్టును తనకివ్వాలని అడగడానికి చంద్రబాబు ఎవరు? తాము కట్టాల్సిన ప్రాజెక్టును బాబు చేతుల్లో పెట్టడానికి బీజేపీ ఎవరు? ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనడానికి చంద్రబాబు ఎవరు? బాబు ఒప్పుకున్నాడు కాబట్టి హోదా బదులు ప్యాకేజీ ఇస్తామనడానికి మోదీ ఎవరు? అటు చంద్రబాబు నాయుడు టీడీపీ, ఇటు నరేంద్ర మోదీ బీజేపీలు కలిసి ఏపీ ప్రజలను నిండా ముంచేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు అని టీడీపీ నిలదీస్తోంది. 4.5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ఇద్దరూ కలిసి అధికారాన్ని పంచుకున్నారే తప్ప బాధ్యతలు గాలికి వదిలేశారు. ఇచ్చిన హామీలు అటకెక్కించేశారు. గత ఎన్నికల ముందు ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుని విడిపోయారు. ఒకరి అవినీతిని మరొకరు ఎండగట్టారు. మోదీ ప్రభుత్వపు రఫేల్ కుంభకోణంపై చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు కుంభకోణాలపై మోదీ చిరాకుపడ్డారు. ఇద్దరూ కలిసి ఏపీని నిలువునా ముంచేశారు. 5 ఏళ్ల క్రితం ఇద్దరూ ఎందుకు విడిపోయారో కారణాలు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పలేదు. కానీ తమ కలయిక వల్ల ఏపీ మెరిసిపోతుందని ఇద్దరూ చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఎన్డీఏకి రాజీనామా చేశానన్నారు 2018లో చంద్రబాబు. మరిప్పుడు ఎందుకు కలిశారు? ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ భరోసా ఇచ్చారా? ఈ ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు నేతలు వేదికనెక్కి ప్రజలకు ఆ విషయం చెబుతారా? రైల్వే జోన్ కూడా ఇస్తారా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇస్తారా? ఏదీ చెప్పకుండా మేం కలిసిపోయామంటే జనం ఓకే అనేస్తారా అంటున్నారు పరిశీలకులు. వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటే ఏమీ బాగాలేదనుకోవాలి. వాళ్ళు చట్టాపట్టాలేసుకుంటే అంతా అద్భుతంగా ఉందని నమ్మేయాలి. జనం వీళ్ళకి గొర్రెల్లా కనబడుతున్నారా అని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.